కార్పొరేషన్లో గత 4 సంవత్సరాలుగా మృతి చెందినటువంటి కార్మికుల కుటుంబాలకు సంబంధించిన పిఎఫ్ఈఎస్ఐ పెన్షన్కి సంబంధించిన పెండింగ్ ఫైళ్ళు క్లియర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏజ్ అయిపోయి లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మరి కార్మికులని బదిలీ వర్కర్లని తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా జెన్యూన్గా ఉన్నటువంటి వాళ్ళని మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ స్థానంలో బదిలీ వర్కర్లను పెట్టాలని చెప్పేసి అడిగాము. మరి కమిషనర్ గారు తీసుకుంటామన్నారు. ఎందుకంటే నిజమైనటువంటి వాళ్ళు, నిజంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళు, మరి పక్షవాతంతో ఉన్నటువంటి వాళ్ళు, అది అవుట్సోర్సింగ్ అయినా లేదా పర్మనెంట్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఎవరిని నియమిస్తే వాళ్ళని పెట్టుకోవాలి. ఎందుకు అడుగుతున్నామంటే ఏడాది 2 ఏళ్ళు రిటైర్మెంట్కి దగ్గర ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు మరి వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా కోల్పోతారు, పెన్షన్ సౌకర్యం కోల్పోతారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులు అతి తక్కువ వేతనం, వాళ్ళ జీవనాధారమే అది. కాబట్టి ఇంటి కుటుంబం ఇంత దశాబ్దాలుగా మరి 2-3 దశాబ్దాలుగా మున్సిపాలిటీకి సేవలు అందిస్తున్న కార్మికుడు అనారోగ్యంతో గురైతే ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎవరో ఒకరిని బదిలీ వర్కర్గా తీసుకుంటే ఆ కుటుంబానికి కాస్త మరి ఆర్థిక సహకారం అవుతుంది. అదేవిధంగా ఇవాళ దాదాపు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక 20 నుంచి 30 మంది కుటుంబ సభ్యులు అనారోగ్యము రకరకాల పేరుతో చనిపోయిన కుటుంబాలు లేదా ఏజ్ అయిపోయిన కుటుంబాల నుంచి పెండింగ్ ఉన్నది. అది మున్సిపల్ తీర్మానం చేసి కార్పొరేషన్ తీర్మానం చేసి సిడిఎంఏ నుంచి పర్మిషన్ పొందాలని చెప్పేసి వాళ్లకు మరి వాళ్ళందరినీ కూడా నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా కమిషనర్ గారికి కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పనిముట్లు, యూనిఫామ్స్, మరి రెయిన్ కోట్స్ ఇవ్వాలని గతంలో మేము హామీ ఇచ్చారో అవన్నీ కూడా పూర్తయిపోయింది. తొందరలోనే మరి మేము ఇవ్వబోతున్నామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయకపోతే వారం రోజుల తర్వాత వారం రోజులలోపు ఈ సమస్యలు ఏది ఒకటి పరిష్కారం కాకపోయినా మరి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLT ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.